తెలుగు రేఖ వీవర్స్ అందరికి నమస్కారం అండి. ప్రతిరోజు ఒక సంబంధం తెచ్చినట్టుగానే ఈ రోజు కూడా మీ అందరి ముందు మన నాయ బ్రాహ్మణ సోదరుల కోసమే నాయ బ్రాహ్మణ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాము. మరి దీంట్లో మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎవరున్నారు, ఎవరికి సూటబుల్ అవుతారు అనేది ఖచ్చితంగా చూడండి. అది చూడాలి అంటే ముందుగా మీరేం చేయాలి, ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలా చూస్తే సరిపోతుంది. ఎందుకంటే మేము చెప్పే బయోడేటాలలో మీకు రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఆఫీస్ కి వచ్చి అయితే కలవండి. మరి ఇక్కడ ఆఫీస్ కి వస్తే సాయిబాబా సార్ ఉంటారు. ప్రతి మ్యాచ్ కి మంచి మంచి సంబంధాలు అయితే చూపిస్తూనే ఉంటారండి. మరి ఎవరైనా సూటబుల్ అవుతుంది, మనకు ఖచ్చితంగా పెళ్లి చేయాలి ఈ సంవత్సరంలో అనుకున్న వాళ్ళైతే ఆఫీస్ కి వచ్చి అయితే కలవండి. మరి ఈ రోజు నాయ బ్రాహ్మణ అమ్మాయిల బయోడేటాస్ తీసుకొచ్చాం కాబట్టి మరి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ జాబ్స్ ఏంటి అనేది మన జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, ఫస్ట్ నాయ బ్రాహ్మణ అమ్మాయిల యొక్క బయోడేటాల్లో ఫస్ట్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/6/1999. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ప్రెసెంట్ MBBS కంప్లీట్ చేసింది. ప్రైవేట్ గా డాక్టర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళ కూకట్పల్లి హైదరాబాద్ లోనే ఉంటారు. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి కొండమంగలి సబ్ క్యాస్ట్. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే కొండమంగళ అయినా పర్వాలేదు, సిరిమంగళ అయినా పర్వాలేదు అనేసి చూస్తున్నారు. కానీ డాక్టర్ సంబంధాలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా నాయ బ్రాహ్మణులు డాక్టర్లు అబ్బాయిలు తల్లిదండ్రులు వేచి ఉన్నట్లయితే వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. నాయ బ్రాహ్మణ అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి విన్నారు కదండి ఇప్పటి వరకు మేడం చెప్పిన నాయ బ్రాహ్మణ అమ్మాయి గురించి. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి. అది కూడా మరి మరొక నాయ బ్రాహ్మణ అమ్మాయిని తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా నవ్య, మరో అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 28/6/2000. ఈ అమ్మాయి హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చదివింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 5 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి జాబ్ మియాపూర్ లో చేస్తుందండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే నాయ బ్రాహ్మణ్ లో మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, కానీ మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అబ్బాయికి హైదరాబాద్ లో ఇల్లు ఇట్లా ఉండాలనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా నాయ బ్రాహ్మణ్ అబ్బాయిల సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. నాయ బ్రాహ్మణ అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరొక అమ్మాయి ఉన్నారు. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరో అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 6/12/1998. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ చేసింది. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి పాలకుర్తి అండి. అమ్మాయి జాబ్ వచ్చేసి హైదరాబాద్ లో చేస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే నాయ బ్రాహ్మణులు మాత్రమే, సాఫ్ట్వేర్ వాళ్ళని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, కానీ జాబ్ మాత్రం హైదరాబాద్ లో చేసే అబ్బాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా నాయ బ్రాహ్మణ సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. నాయ బ్రాహ్మణ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి నాయ బ్రాహ్మణ అమ్మాయి గురించి. మరి మరొక అమ్మాయిని తీసుకొచ్చాము. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరో అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 16/4/1994. ఈ అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 70,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది షాపూర్ హైదరాబాద్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే నాయ బ్రాహ్మణ్లోనే సిరిమంగళిలోనే చూస్తున్నారు. ఎవరైనా సిరిమంగళి అబ్బాయిల సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. సిరిమంగళి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి. మరి ఈ అమ్మాయి వాళ్ళది సిరిమంగళి అంటే సబ్ కాస్ట్. మరి ఎవరైనా సిరిమంగళిలో అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వెంటనే తెలుగు రేఖకు వచ్చేయండి. మరి అదే విధంగా మరొక అమ్మాయిని తీసుకొచ్చాము. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా నవ్య, మరో అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి. ఈ అమ్మాయి నిజామాబాద్ అండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/2/1997. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. ప్రెసెంట్ అయితే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. 10 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్. ఈ అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే హైదరాబాద్ అయినా పర్వాలేదు, నిజామాబాద్ చుట్టుపక్కల అయినా పర్వాలేదు, తెలంగాణ సంబంధాలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా తెలంగాణలో నాయ బ్రాహ్మణ అబ్బాయిలు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. నాయ బ్రాహ్మణ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక అమ్మాయిని అయితే
తీసుకొచ్చేసామో ఆ అమ్మాయి వివరాలు ఏంటో ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. చెప్పండి మేడం. మరో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 27/11/1997. అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ బి ఫార్మసీ చేసింది. అమ్మాయి ప్రెసెంట్ మెడికల్ రిప్రజెంటేటివ్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 5 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయిది అమలాపురం అండి. జాబ్ కూడా అమ్మాయి ఆంధ్రాలోనే చేస్తుంది. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఆంధ్రాలో మాత్రమే కావాలని చూస్తున్నారు. అది కూడా మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయి కావాలని చూస్తున్నారు. సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా ఏదైనా పర్వాలేదు, కానీ మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయి. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక్కతే. అలా ఎవరైనా నాయి బ్రాహ్మణులో ఆంధ్ర అబ్బాయిలు ఉన్నట్లయితే వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. నాయి బ్రాహ్మణ ఆంధ్ర అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి, ఇప్పటి వరకు మేము చెప్పిన నాయి బ్రాహ్మణ అమ్మాయిల గురించి అయితే వాళ్ళ రిక్వైర్మెంట్స్ విన్నాము, వాళ్ళు చేసే జాబ్ల గురించి కూడా విన్నాము. ఎవరైనా వాళ్ళకి సూటబుల్ అవుతుంది అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆఫీస్ కి వచ్చి అయితే కలవండి. మా ఆఫీస్ అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఒకవేళ మీకు కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి. మీరు కూడా ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చింది అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.